వాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, శక్తిమంతుడా, నిత్య దేవుడా, అద్వితీయుడా, మహనీయుడా, మహాగణుడా, నీకు వందనాలు. యేసు స్వామి, నీకు వందనాలు చెల్లిస్తాం. సూఖ్యత మహోన్నతుడు వగు మా తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖనము పరిశుద్ధాత్మ ద్వారా నీ భక్తుల చేత రాయించవు నాయన, నీ ఆత్మ ద్వారా రాయించవు. అటువంటి నీ మాటలు ధ్యానించటానికి మమ్మల్ని తీసుకొచ్చావు. ఆత్మ ప్రేరేపణ వలన రాయబడినటువంటి మాటలను ఆత్మ ప్రేరణ ద్వారానే ధ్యానించటానికి కృపనివ్వండి తండ్రి, కృపనివ్వండి. ఇక్కడున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని నజరేయుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనము పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన కొన్ని సత్యాలను మనం ధ్యానం చేస్తున్నాం కదా. దేవుని ఆత్మను గూర్చి తెలుసుకోవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు యేసు ప్రభువు ద్వారా అనుగ్రహించబడ్డాడు. నేను వెళ్ళిపోవటం వలన మంచిది, నేను వెళ్ళిపోవటం వలన ఆదరణకర్త మీ వద్దకు నేను పంపేదను, ఆయన వలన మనకు ప్రయోజనము అని లేఖనము చెబుతుంది. ఉపయోగం లేదనే కాదు, ప్రయోజనం, మనకు ఉపయోగము. పరిశుద్ధాత్మ వలన మనకు ఉపయోగము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహన మనకు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని మనలో జీవించాలి. పరిశుద్ధాత్మ బలము మనకి కావాలి. ఈ లోకంలో ఏ పని చేయటానికైనా పరిశుద్ధాత్మ బలం అవసరం లేదు. కానీ ఈ లోకములో దేవుని కొరకు ఏ పని చేయాలన్నా పరిశుద్ధాత్మ దేవుని సహాయము అవసరం. పరిశుద్ధాత్మ దేవుని సహాయము చాలా అవసరం. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మన ఈ లోకములో దేవుని కొరకు జీవించలేము, దేవుని రాజ్యము కొరకు మనము జీవించలేము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని విషయాలు నేను చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం అనే అంశం మీద గడిచిన వారము చెప్పాను. పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకొనటం వలన శక్తి పొందుకుంటాం. ఏ ఏ విషయాల్లో శక్తి పొందుకుంటామంటే సాక్ష్యం ఇచ్చే విషయంలో శక్తి పొందుకుంటాం, వాక్యమును బోధించే విషయంలో శక్తి పొందుకుంటాం, ప్రవచించే విషయంలో శక్తి పొందుకుంటాం, భాషలు మాట్లాడే విషయంలో శక్తి పొందుకుంటాం. ఇలాగ దేవుని శక్తి పొందుకున్నప్పుడు స్వస్థతలు జరిగాయి. ఈరోజు మనం సాక్ష్యం కూడా విన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోతాడన్న వ్యక్తులను బతికిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మన ఈ చిన్న సెల్ గ్రూప్ పరిచర్యలో రానున్న దినాల్లో చనిపోయిన వాళ్ళు కూడా లేపే వాళ్ళు తయారవుతారు. ఆమెను చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పరిపూర్ణ విశ్వాసములోనికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకమును గురించి మనం తెలుసుకోవాలి. అబ్రహామును దేవుడు అభిషేకించాడు, ఇస్సాకును అభిషేకించాడు, యాకోబును దేవుడు అభిషేకించాడు, మోషేను, అహరోనును, ఏలియా, ఎలీషా, దానియేలు, ఇర్మియా, యెషయా, దావీదు, సమూయేలు, ఏలి అందరూ అభిషేకించబడిన వారే. దేవుని కొరకు శూరకార్యాలు చేసిన ప్రతి వ్యక్తి కూడా అభిషేకము ద్వారానే దేవుని పని చేశారు. కాబట్టి అభిషేకము లేకుండా, దేవుని ఆత్మ నింపుదల లేకుండా, దేవుని ఆత్మ సహాయము లేకుండా దేవుని పనులు మనము చేయలేము. ఇది ప్రాముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం. అయితే మనం ఈరోజు నేర్చుకోవలసిన సబ్జెక్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకము కావాలని ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది. ఎవరికి ఉండదు? పరిశుద్ధాత్మ చేత నేను నింపబడాలని, పరిశుద్ధాత్మ అభిషేకము నాకు కావాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవటమే ఎలా తెలియదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా పొందుకోవాలి,
ఎలా జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వస్తాడు, మన ద్వారా దేవుడి కార్యాలు జరుగుతాయి అనేది మనకు తెలియదు. అది బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. దానిని అనుసరించినప్పుడు ఆ అభిషేకం మన మీదకి వస్తుంది. ఖచ్చితంగా ఆ అభిషేకం మనం పొందుకోగలుగుతాం. అయితే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ అభిషేకము నీకు కావాలంటే ప్రాముఖ్యముగా ఆ విశ్వాసికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే 42వ కీర్తన మొదటి వచనములో రాయబడి ఉంది. 42వ కీర్తన మొదటి వచనములో రాయబడి ఉంది, చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది. అర్థమవుతుందని నేను చెప్తుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఎంత దాహము కలిగి నీళ్ళ కొరకు ఎదురు చూస్తారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మంచి ఎండవేళ సమయంలో దాహం వేసిందనుకోండి, నాలిక పైన కిందన అంటేస్తుంది అనుకోండి, ఆ సమయంలో నీళ్ళ కొరకు ఎంతగా ఎదురు చూస్తాం. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఆ సమయంలో ఒక ఇద్దరున్నారు లేదా ముగ్గురు ఉన్నారు, బాగా దాహం వేస్తుంది, అక్కడికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చావు, రెండో వాడు తాగుతుంటుంటే ఆడు ఇంకా దించకముందే చేయలాడుతుంటారు. దించకముందే ఆడేం ఇలా తాగి వెంటనే ఇవ్వబుద్ది లేదు, ఎందుకంటే ఫుల్గా తాగిసిద్దాం మళ్ళీ ఇస్తాం మళ్ళీ వస్తుంది రాదో అన్నంతగా ఉంటారు కదా. అలాంటి ఆశ పరిశుద్ధాత్మను కూర్చుండాలి. ఈ దుప్పి గురించి మొట్టమొదటిది ఏంటంటే ఆసక్తి ఎక్కువ. నీళ్ళ కొరకు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. రెండవది దుప్పికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? దుప్పి దేని కొరకు ఎదురు చూస్తుంది? అలా చెప్పాలి, నీళ్ళ కొరకు కాదు, నీటి వాగులు. తాగటానికి కొన్ని నీళ్ళు సరిపోతాయి కదా, మళ్ళీ వాగులు దాకా ఎందుకు? దుప్పికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దానికి చెమట పట్టిందంటే భయంకరమైన వాసన వస్తుంది దుప్పి దగ్గర. ఆ వాసన బట్టే పులి కానీ సింహము కానీ ఈ చుట్టుపక్కల దుప్పి ఉందని గ్రహించి దాన్ని వెంటాడి పట్టుకుంటుంది. దానికి దొరకకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ వాసన పోవాలి. కాబట్టి నీటి వాగులు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి కడుక్కుంటుంది ముందు. వాగులు అంటే ఏంటి చెప్పండి? పారేది. అక్కడికి వెళ్ళి కడుక్కుంటుంది అన్నమాట శుభ్రంగా. అన్నది ఆ వాసన అంతా పోతే ఈ సింహానికి కానీ పులికి కానీ లేదు. అందుకే మనలో ఉన్నటువంటి పాపమంతటిని మొదట కడుక్కోవాలి. అప్పుడు సాతాను సింహమునకు దొరకము. పాపం ఉంటేనే వాడు పట్టుకోవడానికి చూస్తాడు. కాబట్టి మొదట కడుక్కోవాలి. రెండవది ఆ దాహమును తీర్చుకోవాలి నీళ్ళతో. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే ప్రాముఖ్యంగా ఆ వ్యక్తికి ఉండవలసింది ఏంటంటే ఆసక్తి ఉండాలి. ఎంతో ఆసక్తి ఉంటే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రాడు. ఆశ లేకుండా పరిశుద్ధాత్మను పొందుకొనుట అసంభవం. ఇది ప్రాముఖ్యంగా నేర్చుకోనండి. చాలా మంది క్రైస్తవ జీవితాల్లో పరిశుద్ధాత్మను పొందుకోవాలనే ఆసక్తి పోయింది. దాని గురించిన ప్రార్థన లేదు, దాని గురించిన ఆలోచన ఉండదు, దాని గురించిన బోధ లేక కొంతమంది మర్చిపోయారు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నేను జీవించాలి అనే ఆసక్తి ఉంటేనే మనం పరిశుద్ధాత్మను పొందుకోవటానికి మొట్టమొదటి మెట్టు మనం ముందుకేస్తాం. హల్లెలూయా. ఏలియా ఉన్నాడు, మీకు తెలుసు కదా. ఏలియా దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు, ఆయన పేరు చెప్పండి. ఏలీషా. ఏలీషా దగ్గర ఇంకొక అసిస్టెంట్ ఉండేవాడు, ఆయన పేరు చెప్పండి. గెహజీ. మీరు గమనించండి, ఏలియా మీద దేవుని అభిషేకం ఉంది కదా. దేవుని అభిషేకం ఉంది కాబట్టి చనిపోయిన వాడిని బ్రతికిచ్చాడు. దేవుని అభిషేకం ఉంది కాబట్టి ఆకాశం నుండి అగ్ని రా అంటే వచ్చేసేది. మనిషిని పిలిచినట్లు పిలిచేవాడు అగ్ని రా అంటే వచ్చేసేది. ఏలియాకి అవమర్యాదగా పిలిచాడు ఒక రాజు 50 మంది సైన్యంతో పంపించి. ఆకాశం నుండి అగ్ని వచ్చి వీళ్ళు కాల్చిన కంటే 50 ప్లస్ అధికారి 51 బగ్గుమని కాలిపి ఫ్రై అయిపోయాడు. రెండో గుంపు వచ్చింది, మళ్ళీ ఆకాశం నుంచి అగ్ని రమ్మడు, అగ్గి అయిపోయింది, అగ్గి కాలిపోయారు. అంతటి అభిషేకం కలిగిన వ్యక్తి ఏలియా. అతని దగ్గర ఉన్న అసిస్టెంట్కి ఒక కోరిక కలిగింది. ఏం కోరిక కలిగింది చెప్పండి?
ఏలియాలాగా నేను అద్భుతాలు చేయాలని కాదు. ఏలియా మీద ఉన్న అభిషేకము నాకు కావాలి. అది ఆయన ఆసక్తి. చూసారా ఎలాంటి ఆసక్తి అంటే 2 పాలు కావాలని అడిగాడు. 2 అభిషేకం నాకు కావాలని అడిగాడు. ఎంత ఆసక్తి అండి. అదే ఎలీషా దగ్గర ఇంకో అసిస్టెంట్ పేరు చెప్పుకున్నాం, గెహజీ. ఈయనకి మరి ఎంతెంత ఆసక్తి ఉండాలి. మా గురువు గారికి మించిన శిష్యుడు అవ్వాలి. ఈయనకి పరిశుద్ధాత్మను గురించిన ఆసక్తే లేదు, దాని గురించిన అవగాహనే లేదు. ఎంతసేపటికి డబ్బులు ఎవరైనా తెచ్చిస్తుంటే వద్దనేస్తుంటుంటే మనకు ఒళ్ళు మండిపోతుంది తప్ప. ఎలీషాలాగా నేను కూడా అభిషేకం కలిగి జీవించాలని ఆశ లేదు. ఎవరికి? గెహజీకి. మీరు గెహజీలా ఎలీషాలా? మీరు ఆలోచించుకోనండి. చాలామందికి పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని, పరిశుద్ధాత్మ చేత నింపబడాలని కోరిక మొదట కలగదు. ఒకవేళ ఎవరైనా ప్రేరేపించిన దాని గురించి మాట్లాడు. కాబట్టి మొట్టమొదటిగా ప్రతి వ్యక్తికి అభిషేకము కావాలని కోరుకున్న వారందరూ కూడా మొట్టమొదటిగా ఆసక్తి చూపించాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడటానికి ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు అన్నాడు, నీ నోరును బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అని అన్నాడు. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు మేలుతో తృప్తిపరుస్తానని అన్నాడు. ఆత్మ విషయమై మాంజులు కాక తీవ్రత కలిగి ఉండమని బైబిల్ చెబుతుంది, రోమా పత్రికలో. కనుక మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఆశ ఉండాలి. ఆశ ఉంటే ఎక్కడ పరిశుద్ధాత్మ కోటాలు పెట్టినా అక్కడికి పారిపోతారు. తెలుసా? పరిశుద్ధాత్మ కోటాలంటే అక్కడికి పారిపోతారు. ఎక్కడైనా దేవుని ఆత్మకూటం జరుగుతుందంటే ఆ రోజంతా ఉపవాసం ఉండి నేను కూడా పాల్గొనాలి అన్నంత ఆలోచన నీలో కలుగుతుంది. ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే దేవుడు నిన్ను అభిషేకించడు. ఇది మొట్టమొదటి విషయం. అయితే ఆసక్తి ఉంటే సరిపోతుందన్నా అని మీరు నన్ను అడగొచ్చు. రెండో విషయాన్ని నేను చెప్తున్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మీరు తీసి పట్టుకోనండి. ఈ 8వ అధ్యాయంలో సమరయ పట్టణంలో గారడి చేయు ఒక సీమోన్ ఉన్నాడు. అతనిని గారడి సీమోన్ అని బైబిల్ రాస్తుంది అతని కొరకు. అతను ఏం చేస్తాడంటే గారడీలు చేసి అనేకులను మెప్పు పొందేశాడు. కొద్దివారు, గొప్పవారు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా ఆయన ఏమనుకున్నారంటే దేవుడు ఒక మహాశక్తి అనబడిన వాడు ఇతడే అనుకున్నారంటే ఎటువంటి మ్యాజిక్స్ చేస్తుంటారు అనుకున్నారు? మీరు ఆలోచించారా? మీరు ఎప్పుడైనా మ్యాజిక్ షోలు చూసారో లేదో, నేను చాలాసార్లు చూశాను. మ్యాజిక్ షో చేసేటప్పుడు ఇలా అందరికీ ఒక తాడు చూపెడతాడు. 1, 2, 3 అని 10 తాడు ముక్కలు లెక్క పెడతాడు. ఈ 10 తాడు ముక్కలు ఇలా మన ముందు ఇలాగ ఊపుతాడు. చూసిన తర్వాత అతని దగ్గర ఒక కర్ర ఉంటాడు, తీస్తాడు. అబ్రకదబ్రా అబ్రకదబ్రా అంటాడు. ఎలాగని ఒక్క తాడు చేసేస్తాడు. ఆ మొక్కలన్నీ కింద ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తారు కదా. ఒకసారి ఒక మ్యాజిక్ షో చూశాను. అతనికి పెద్ద క్యాప్ ఉంది. ఆ క్యాప్ ఇలా తీసి అందరికి ఇలా చూపించాడు. క్యాప్ ఇలా పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన జోబులోంచి ఒక పేపర్ తీశాడు, వైట్ పేపర్, అందరికీ చూపించాడు. దాన్ని ఇలా నడిపేసి ఆ క్యాప్లో పడేసిన తర్వాత అది ఇలా అందరికీ మళ్ళీ చూపించాడు. అబ్బరికి దబ్బర నెత్తిమే పెట్టుకున్నాడు. తీసేటడికి పావురం ఉంది, పైన నెత్తి మీద పావురం ఉంది. ఎలా చేస్తాడంటే మనకు తెలియదు, మరి ఎలా చేస్తాడు. ఇలాంటి మ్యాజిక్స్ చిన్నవండి. ఇలాంటి వాటికి ఎవరు కూడా ఆశ్చర్యపోరు. కానీ గారడి సీమోన్ చేసినవి చాలా విచిత్రమైనటువంటి మ్యాజిక్స్ అన్నమాట. అందుకనే ఎక్కడైనా గారడి సీమోన్ మ్యాజిక్ షో ఉందంటే జనులు గుంపులుగా అక్కడే ఉండేవారు. ఆ షో మిస్ అవ్వకూడదు అన్నట్లు ఉండేవారు. ఈరోజు ఉదయం నేను నా కొలీగ్ మాట్లాడుకుంటున్నామాట. ఇక్కడ సినిమాలకంట వెళ్తే థియేటర్లో కూర్చోడానికి 50 సీట్లే ఉంటాయి. పెద్దగా మన ఇండియాకి లాగా 400, 500, 1000 సీట్లు ఉండవు. 50 సీట్లే ఉంటాయి. 50 సీట్లకి సినిమాకి వెళ్ళే వాళ్ళు ఎంతమందో తెలుసా? ఇంగ్లీష్ మూవీస్కి 10 లోపే కానీ 10 దాటి ఉండరు. కానీ మన ఇండియాలో బ్రదర్
ఒక సినిమాకి రెండో షోకి కూడా టికెట్లు దొరకవు. అవి 1000 సీట్లు ఉంటాయంట థియేటర్లో, కానీ రెండో షోకి కూడా టికెట్లు దొరకవు. అంత జనం వస్తారట. ఆ రోజుల్లో కూడా ఈ గారడీ సీమోన్ మ్యాజిక్ చేస్తున్నట్టు గుంపులు గుంపులుగా టికెట్లు బయటన హౌస్ఫుల్ బోర్డు పెట్టాడు. అంత డబ్బు కూడా సంపాదించాడు. ఇక్కడ చూడండి, ఈయన మ్యాజిక్స్ జరుగుతూ 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 కొద్ది రోజులుగా బిజినెస్ డల్ అయిపోయి పడిపోయింది. పెద్దగా ఎవడు రాకపోతే డౌట్ వచ్చింది. ఇతనికి అడిగాడు, మీరు శ్రద్ధగా చదవండి, అక్కడ ఉన్నవన్నీ నేను చెప్పినవన్నీ 8 అధ్యాయాలు ఉంటాయి. ఏటి మధ్యకాలంలో మన దగ్గరికి జనాలు రావట్లేదు, మన మ్యాజిక్లో బలం ఏమైనా తగ్గిపోయిందా, ఎదుటి వాళ్ళకి నచ్చట్లేదా అనే దాని మీద ఎంక్వైరీ చేస్తే ఆయనకు తెలిసింది ఏంటంటే, అదే పట్టణంలో పిలుపు అని దేవుని సేవకుడు సువార్త ప్రకటిస్తూ ఆయన యొక్క అద్భుతాలు ఏంటో తెలుసా? రోగులను బాగు చేయటం, దెయ్యాల చేత పీడింపబడుతున్న వారిని వదలకొట్టడం, యేసు నామములను బయటికి పో అంటే పడిపోవడమే తప్ప. 100 మంది దెయ్యాలు ఉంటే 100 దెయ్యాలు పరిగెత్తి పారిపోవడమే. దెయ్యాలు వదలకొట్టడం, చనిపోయిన వాళ్ళని లేపేయటం, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఉద్యోగం లేక 100 మంది ప్రార్థనకు వస్తే ఎవరెవరికి ఉద్యోగాలు లేక చేతులు ఎత్తండి అన్నాడు. వచ్చే వారం లోపు మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయంటే అందరికీ 6 లీటర్లు వచ్చేసి అలాంటి అద్భుతాలు జరిగిస్తుంటుంటే మరి అక్కడ ఎవడుంటాడు జనం చెప్పు? అందరు ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక అసిస్టెంట్ ఉంటాడు కదా. ఈ గారడీ సీమోన్ అసిస్టెంట్ చెప్పాడు, మనలాగా పావురము తాడులు చేయటం కాదు బాబు ఆయన చేసేది. మనిషికి ఏది అవసరమో, రోగి అయితే ఆయనకి స్వస్థత అవసరం, అది జరుగుతుంది. ఒక వ్యక్తికి ఉద్యోగం అవసరం అయితే అది జరుగుతుంది. అవి నువ్వు చేయగలరా? చేయలేవు. ఇది డబ్బులు తీసుకొని ఏదో కనికట్టి చేయడం తప్ప ఏమీ రాదు. కాబట్టి జనం ఇక్కడ తగ్గిపోయారు, అక్కడ పెరిగిపోయారు అనగానే అక్కడికి ఇతను వెళ్ళిపోయాడు. ఇతని ఆసక్తి చూడండి. ఆ పిలుపు చెప్పిన సువార్త విని నమ్మి బాప్తిసం పొందాడంట. ఎవరైనా చదవండి అన్నమాట. ఆ పిలుపు చెప్పినటువంటి సువార్త విని నమ్మి బాప్తిస్మము పొంది. చూడండి ఎంత చక్కనమా. సీమోన్ చేసింది రైటా రాంగా చెప్పండి? రైట్. ఆయన నమ్మాడు, బాప్తిసం పొందాడు. ఆయన గురించి ఇంకొక విషయం ఉంది తర్వాత మాట, పిలుపును ఎడబాయకయుండి. నా బైబుల్లో, పాత బైబుల్లో అయితే రౌండప్ చేసుకుని పిలుపును ఎడబాయకుండి, పిలుపుకు అవసరమైన అన్నీ చేస్తున్నాడు అన్నమాట. ఎంత గొప్పగా అతని గురించి రాయబడం చూడండి. అయితే ఇలాగుంటుండగా యెరూషలేములో ఉన్న అపోస్తలులకు సమరయ పట్టణములో సువార్త బహుగా విస్తరించబడి అనేకులు యేసుని అంగీకరిస్తున్నారనే సంగతి తెలుసుకొని అక్కడికి పేతురును యోహానును పంపించారు. ఆ రోజుల్లో ఇద్దరిద్దరు గుంపులుగా బాగా ఫ్రెండ్స్గా తిరుగుతుంటారు. మన సెల్ గ్రూపుల్లో మరి చర్చిల్లో కూడా చూస్తుంటాను. ఎప్పుడు సురేష్ సముద్రాలు కలిసి తిరుగుతున్నట్టు, మన మహేష్ శివ విష్ణు కలిసి తిరుగుతున్నట్లు ఇలాగ జంటలుగా ఆ రోజుల్లో కూడా ఉన్నారు. పేతురుని యోహానుని అక్కడికి పంపించారు. పంపించుతున్నప్పుడు ఈ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరి మీద వారు చేతులు ఉంచుతుంటుండగా పరిశుద్ధాత్మ పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ పొందుకొనుట సీమోను చూచి అని రాసింది. సీమోను ఎలా చూశాడు? ఇప్పుడు నేను ఇలా నించున్నాను, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చిందంటే ఎదుటివాడికి ఎలా కనబడుతుంది? సీమోను ఎలా చూశాడు? మీరు ఎప్పుడైనా గమనించారా? ఎలా చూశాడంటే, ఒకటి పడిపోవడమైనా జరిగి ఉండాలి, లేదా అతడు కొత్త భాషలు మాట్లాడి ఉండాలి, లేదా ప్రవచించి ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కాబట్టి ఈ కార్యతల్లో జరుగుతుందని అర్థం అవుతుంది. మీకు ఒక మాట చెప్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక తీయనవసరం లేదు. కృపావరాల గురించి రాసినప్పుడు ఒక్కొక్కరికి వారి విశ్వాస పరిమాణము చొప్పున ఆత్మ ప్రత్యక్షత ఇవ్వబడెను అనుంది. ఆత్మ ప్రత్యక్షత ఒక్కొక్కరికి ఇచ్చినప్పుడు కొందరు భాషలు మాట్లాడారు, కొందరు అద్భుతాలు చేస్తున్నారు, కొందరు మంచి విశ్వాసం కలిగి, కొందరు బుద్ధివాక్యము, కొందరు జ్ఞానవాక్యము కలిగి ఉంటున్నారు. ఇప్పుడు ఆత్మ ప్రత్యక్షత ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా కనబడతాడో వాళ్ళకి చెప్పండి. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే దాని రుజువేంటి ఇప్పుడు చెప్పండి? వాడిలో కృపావరాలు ఆపరేట్ అవుతాయి, అతనిలో కృపావరాలు ఆపరేట్ అవుతాయి.
అతడు ప్రార్థిస్తే దెయ్యాలు పోతుంటాయి, కొందరు ప్రార్థిస్తే స్వస్థతలు జరుగుతాయి, కొందరు అద్భుతమైన వాక్య పరిచర్య చేయగలుగుతారు. కాబట్టి ఆత్మ ప్రత్యక్షత అంటారు దాన్ని. ప్రత్యక్షత అంటే పరిశుద్ధాత్మను కనపరుచుకునే పరిచర్య అది. ఇప్పుడు సీమోను వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుట చూచి అంటే అక్కడ కూడా అదే జరుగుతుంది. అప్పుడు సీమోనుకి ఒకటి కలిగింది, ఏంటంటే ఆసక్తి కలిగింది. ఏం కలిగింది? దానికి ఆసక్తి కలిగింది. అతడి అది ఆ విషయంలో కూడా తప్పుపడడానికి లేదు. ఆయన దగ్గర ఆల్రెడీ మ్యాజిక్లు చేసి బాగా సంపాదించాడేమో, మరి డబ్బు బాగానే ఉంది. కొంత డబ్బు పట్టుకొని వెళ్ళిపోయి పేతురు చేతిలో పెట్టేసి నేను కూడా ఎవరి మీదైనా చేతులుంచి ప్రార్థిస్తే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లు నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించండి అని డబ్బులు పెట్టి. ఈయన ఆసక్తి మంచిదే, కానీ మంచిది కాదన్నమాట. ఆ మార్గము మంచిది కాదు. డబ్బుల వలన పరిశుద్ధాత్మను పొందుకున్నట అసాధ్యం. వెంటనే పేతురు ఒక మాట చెప్పాడు. 21వ వచనం ఇప్పుడు చదువుదాం అందరం కూడా. చూడండి 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఏ కార్యమందు పాలు పంపులు లేవు? పరిశుద్ధాత్మను పొందుకునే కార్యమందు పాలు పంపులు లేవు. ఎందుకు లేవు? ఆయన హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. ఆయనకి పరిశుద్ధాత్మను పొందుకోవాలనే ఆశ ఉంది. యేసు సువార్తను నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, కానీ ఆయనలో జరగలేని కార్యాలు ఏంటంటే మారు మనసు లేదు. తర్వాత 22వ వచనంలో ఉంటే నీవు లేచి మారు మనసు పొంది ప్రార్థన చేయి అని అన్నాడు. అతనికి మారు మనసు లేదు. ఆశ ఉంది, సువార్తను నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, పరిశుద్ధాత్మ పొందుకోవాలనే కోరిక ఉంది. ఈ కోరిక లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ కోరిక కూడా అతనిలో ఉంది, కానీ పరిశుద్ధాత్మ పొందుకోవటానికి ఆయన యోగ్యుడు ఎందుకు కాదంటే అతని హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదు. అతడు ఎందుకు పొందుకోవాలనుకుంటున్నాడంటే అతడు కూడా షో చూపించుకోవాలని, అతడు కూడా అద్భుతాలు చేసి అనేకుల చేత నేను గొప్పవాడిని అనిపించుకోవాలని ఆలోచన అతని హృదయం. అర్థమవుతుందని చెప్పింది. కొంతమంది పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలనుకుంటారంటే ఆ అద్భుతాలు ఏవో నేను కూడా చేయాలి, అంతవరకే బాగానే ఉంది. అలా చేస్తూ ఉంటుంటే అందరూ నా భక్తి జీవితాన్ని చూడాలి అనుకుంటారు. అదే తప్పు. అందుకే పరిశుద్ధాత్ముడు రావుడు. నీ మహిమ కొరకు దేవుడు అభిషేకం అవ్వట్లేదు, దేవుని మహిమ కొరకు దేవుడు అభిషేకం ఇస్తాడు. ప్రభువా నీ మహిమార్థమై నేను వాడబడినట్లుగా అభిషేకము నాకు ఇమ్మని అడగాలి, కానీ మన భక్తిని ప్రదర్శించుకోవటానికి అభిషేకం అడగకూడదు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు పడిపోయారు అనుకో, దాన్ని 10 సార్లు పడిపోయినట్లు చూపెడతారు. టీవీ నైనోడు యాక్సిడెంట్ అయితే 10 సార్లు అదే చూపించాను. నేను వార్తలు చూస్తున్నాను. పోలింగ్ దగ్గర ఈ వైకాపా వాళ్ళు టీడీపీ వాళ్ళు కొట్టేసుకున్నారు. ఒకడు కర్రతో ఒకడు బుర్రను కొట్టేశాడు, బుర్ర మీద అదే 10 సార్లు చూపెడుతున్నాడు. బుర్రను కొట్టేసినాడు, రీప్లే అవ్వటం, మళ్ళీ వచ్చేయడం, కొట్టేయడం చూపెడుతుంది. అలాగా కొంతమంది క్రైస్తవుల్లో కూడాను వాళ్ళ దగ్గర జరిగిన ఒక అద్భుతమో ఒక పడిపోవడమో జరిగిందని దాన్నే 10 సార్లు చూపించుకుంటాను అన్నమాట వీడియోలో. అలాగా ఎదుటి వాళ్ళకి భక్తిని చూపించుకోవటానికి పరిశుద్ధాత్మ అభిషేకం కోరుకుంటే మన మీదకి దేవుడు రాడు. రెండో పాయింట్ నేను చెప్తున్నాను. మొట్టమొదటిది ఆసక్తి ఉండాలి. రెండవది నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి రావాలి అంటే ఒక కారణం చెప్తాను, మీరు వినండి. ఒక ఫ్లైటు ల్యాండ్ అవ్వాలంటే ఫ్లైట్ ల్యాండ్ అవ్వటానికి భూమి మీద ఏం కావాలి చెప్పండి? రన్వే ఉండాలి, ఎయిర్పోర్ట్ ఉండాలి. రన్వే ఉన్నా కూడా దానికి సంబంధించిన సిగ్నల్స్ అన్నీ ఉండాలి కదా. ఇక్కడ కూడా దిగొచ్చు, ఎక్కడ దిగేస్తారు, సిగ్నల్ ఉండాలి. అంటే ఎయిర్పోర్ట్ ఉండాలి, దానికి సంబంధించిన సిస్టమ్ అంతా ఉండాలి, అప్పుడు కానీ ఫ్లైట్ దిగదు. సిల్క్ ఎయిర్ సింగపూర్ నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్ళింది. అక్కడ వైజాగ్ వర్షానికి ఎయిర్పోర్ట్ మునిగిపోయిందండి లాస్ట్ బిఫోర్. అటు ఇటు 2 రౌండ్లు కొట్టి ఎక్కడ దిగాలో తెలియక హైదరాబాద్ వెళ్ళి దించేసాడు. మళ్ళీ అక్కడి నుంచి వేరే లోకల్ ఫ్లైట్కి టికెట్లు ఇచ్చి పంపించాడు.
అంటే రన్వే సరిగ్గా లేకపోయినా కూడా తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రావాలి అంటే నీ హృదయంలో సమస్త కపటము కుళ్ళి పెట్టుకొని అభిషేకం రా అంటే నీ మీదకి రానే రాడు. కాబట్టి మొట్టమొదట కడుక్కోవాలి. నీటి వాగుల దగ్గరికి వెళ్ళి కడుక్కునేట్లుగా దువ్వి మొదట కడుక్కోవాలి. హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. హృదయాన్ని కరెక్ట్గా దేవుని ఎదుట ఉంచుకోవాలి. అభిషేకం పొందుకోవటానికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకొరకు నువ్వు పొందుకోవాలనుకుంటున్నావు అన్నది నీ హృదయాన్ని ముందు చూస్తాడు. దేని కొరకు ఇతడు అభిషేకం అడుగుతున్నాడు? నా పరిచర్య నిమిత్తం అడుగుతున్నాడా, తన సొంత మహిమ కొరకు అడుగుతున్నాడా అన్నది దేవుడు చూసి దేవుడికి నచ్చితే ఇస్తాడు, లేకపోతే కూడా దేవుని పని కొరకంటే దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుకు చెప్పాడు, బాబు నువ్వు లేచి నీ తైలపు కొమ్మును పట్టుకొని నీ నూనె డబ్బా పట్టుకొని నేను చూపించు ఒకటి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయంటే ఈ సమూయేలు పట్టుకొని వెళ్ళిపోయాడు. యెషయా కుమారుల్లో మొదటి కుమారుడు వచ్చాడు. అభిషేకించడానికి ఈయన సిద్ధం, కానీ దేవుడికి సిద్ధం లేడు. ఇతడు కాడన్నాడు. రెండోవాడు వచ్చాడు, ఇతడు కాదు. మూడోవాడు వచ్చాడు, కాదు. 7 కొడుకులు వచ్చారు, 7 కొడుకులు కాడు. మరి ఇంకెవరు లేరా అంటే ఉన్నాడు ఒక్కడు, ఎక్కడో గొర్రెలు కాసుకుంటాడు. అతన్ని తెమ్మన్నాడు. వాళ్ళందరూ గొప్పవాళ్ళు, ఇతడు ఒక్కడే గొర్రెలు కాసుకున్నాడు. దేవుడు అతడే నిన్ను ఎన్నుకున్న వ్యక్తి అభిషేకించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే అతని హృదయము దేవుని ఎదుట ఎలా ఉందో తెలుసా? బైబిల్ అతని గురించి సాక్ష్యం చెబుతుంది, అతడు నా హృదయానుసారుడు. హల్లెలూయా. అందుకని హృదయము సరిగ్గా లేకుండా నువ్వు అభిషేకం కోరుకుంటే రాదు. మొట్టమొదటిది ఆసక్తి చెప్పాను, రెండవది హృదయము సరిగ్గా ఉండాలి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం మీరు చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే నీ ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. బైబిల్ చెప్తుంది, నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము, అన్నిటికంటే ముఖ్యముగా కాపాడుకునుము అని నేను అంటున్నాడు. ఎందుకంటే నీ హృదయములో నుండి జీవధారలు ప్రవహించు. జీవజల ధారలు అంటే అవి పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్ చెప్తుంది కదా. అంటే నీ హృదయము సరిగ్గా లేకుండా దేవుని అభిషేకం నీ మీదకి రాదు. ఈ లోకములో అన్నిటికంటే ముఖ్యముగా భద్రము చేసుకోవలసింది హృదయమే అని బైబిల్ తేటగా చెబుతుంది. ఎందుకు అన్నిటికంటే హృదయమే భద్రము చేసుకోవాలంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో రాయబడి ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనము. ఇర్మియా గ్రంథం హృదయం అన్నిటికంటే మోసకరం. హృదయము అన్నిటికంటే మరలా చెప్పండి, హృదయము అన్నిటికంటే మోసకరం. చూడండి, అన్నిటికంటే హృదయాన్ని కాపాడుకోమన్నాడు. ముఖ్యంగా అన్నిటికంటే ఘోరమైనది ఏదంటే హృదయమే. కాబట్టి అన్నిటికంటే అది కాపాడుకోమని. హృదయాన్ని భద్రం చేసుకోవడం ఎలాగో తెలుసా మీకు? తెలుసా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మంచి పాయసం చేసాం, లేదంటే మంచి కర్రీ చేసాం. అది కిచెన్లో పెట్టిన తర్వాత దాని మీద మూత పెడతాం. ఎందుకు? గట్టిగా ఏవి పడకుండా ఉంటాడు. బల్లి కానీ, ఈగ కానీ, బొద్దింక కానీ పడకుండా ఉండటానికి పెడుతుంది. అలాగే మన హృదయం అనే గిన్నెకి కూడా మూత పెట్టాలి. హృదయాన్ని గిన్నెతో పోల్చారు, తెలుసు కదా మీకు. యేసు ప్రభు ప్రసంగం చేస్తున్నాడు, అయ్యో పరిసయ్యులారా, మీరు గిన్నెని వెలుపల బాగా తోమినట్లు ముందు దాని లోపల తోమండి అన్నాడు. అంటే వాళ్ళ దగ్గర గిన్నెలు ఉన్నాయని కాదు, ఆయన చెబుతుంది ఆయన హృదయం అను గిన్నె గురించి. దావీదన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతుందంటే ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు, ఒక గిన్నె పట్టుకెళ్ళి వాళ్ళేను, అది ఎప్పుడు నిండుతుందిలే, అందుకు కాదు అర్థం. ఆయన హృదయం అనే గిన్నె ఎప్పుడు నిండి పొర్లుతుందంట. కొంతమందికి ఒక చుక్క కూడా పడదు, కొంతమందికి సగమే పడుతుంది, కొంతమందికి కొంచెం వెళ్తూ. దావీదుకి
పొర్లిపోతుంది బయటికి. దేవునికి స్వస్థత కలగదు. హృదయానికి పోలికలు బైబిల్లో ఉన్నాయి. నేలతో పోల్చాడు హృదయాన్ని, గిన్నెతో పోల్చాడు, కడుపుతో కూడా పోల్చాడు. బైబిల్లో చెప్పాడు కదా యేసు ప్రభు, నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో వాడు కడుపులో నుండి జీవజల నదులు పారును అంటే ఎప్పుడు పారలేదన్న అని ఎప్పుడు మీరు అనుకోకండి. ఆయన చెప్పింది హృదయం అని కడుపు గురించి, హృదయం అని కడుపు గురించి కదా. అందుకనే హృదయమును గురించి బైబిల్లో కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ గిన్నెకి ఎలాగైతే మూత పెడతామో హృదయం అనే దానికి మూత పెట్టాలి. ఈ హృదయం అనే దానికి మూత ఎక్కడ పెట్టాలంటే చెప్తాను వినండి. మన హృదయంలోనికి ఎలా వెళ్తాయి తెలుసా? చూచుట ద్వారా వెళ్తాయి, వినుట ద్వారా వెళ్తాయి. ఇప్పుడు మూత ఎక్కడ పెట్టాలి అంటే ఇయర్ బడ్స్ పెట్టుకోవడం, దూది పెట్టుకోవడం, కళ్ళకు గంతలు కట్టుకోవడం గుర్రాన్ని కట్టినట్టు కాదు. ఏంటంటే చెడును చూడకూడదు. ఎంతమంది సెల్ ఫోన్స్తో ఉన్నారో, ఆ సెల్ ఫోన్లోని మరి ఏమేమి చూస్తున్నారో, ఎంతమంది వింటున్నారు. ఇక్కడ దేవుని వాక్యం వింటారు, మళ్ళీ ఈ వారం అంతా చెత్త అంతా విని ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. అదంతా లోపల పడతారు. నేను నా స్నేహితుడితో ఉదయం నుండి సాయంత్రం వరకు పైపు జాయింట్లు టైట్ చేసుకుంటున్నాం నట్లే వేసుకుంటుంటే ఆడ ఒక సినిమా పాట పాడుతూ ఉన్నాడన్నమాట. నేను ప్రభువుని నమ్ముకున్న కొత్తలో జరిగింది. పాడుతుంటుంటే నేనేమో యేసుప్రభు పాట పాడుతున్నాను, ఆడేమో సినిమా పాట పాడుకుంటున్నాడు. మధ్యలో నేను ఆపేసేవాడు. ఆడు పాడినప్పుడు మనం పాడుతూ కావాలని పాడుతుంది అనుకుంటాడు కదా, ఆడు పాడేసేవాడు. ఆడు పాడుతూ డ్యూటీ అయిపోయింది. నేను బయటకు వచ్చేసిన తర్వాత ఆడి పాట నాలోంచి వచ్చేస్తుంది. ఎందుకంటే వెళ్ళిపోయింది గిన్నెలోకి. అప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది ఈ పాట అని దాన్ని కంట్రోల్ చేసుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత రోజు వాడిలో నుంచి మన పాట వచ్చేస్తుంది. ఏసై పాట పాడేస్తాడు కదా, నేను అంత పాడే కదా బాగుంది, ఇంటికి వెళ్ళాక అదే హమ్ చేసుకున్నాను అన్నాడు. చూసారా? అంటే మనం దేనికి చెవి విప్పాలో దానికి చెవి విప్పాలి, దేనికి మూసుకోవాలో దానికి మూసుకున్నాను. ఏది చూడాలో అది చూడండి, ఏది చూడకూడదో అది చూడకండి. అప్పుడు మన హృదయాన్ని భద్రపరుచుకున్నవారు. హల్లెలూయా. ఇష్టసారంగా దొరికినవన్నీ చూసేసాము అనుకో, నైట్ అంతా అయ్యావు కళ్ళు, మళ్ళీ రీప్లే అవుతాయి నీకు. ఎక్కువగా దేవుని మాటలు వినటము, దేవుని కొరకు ఆలోచించటం, మన ఊహలో కూడా దేవుణ్ణి చూడాలి, మన ఆలోచనలు కూడా దేవుని కొరకు ఉండాలి. అప్పుడే మనము దేవుని కొరకు బ్రతకగలుగుతాం. మన హృదయము దేవుని ఎదుట సరిగ్గా ఉంటుంది, దేవుని అభిషేకం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. మన ఆలోచన, మన ఇమేజినేషన్ ఎలా ఉండాలంటే దేవుణ్ణి చూస్తున్నట్లుగానే మనం జీవించాలి. మన చూపులు మోసే తనను సృష్టించిన వాడు చూస్తున్నట్లుగానే భూమి మీద జీవించాడని బైబిల్ చెబుతుంది. కనుక మన ఆలోచనలు దేవుని మీద ఉండాలి. కొంతమంది ఆలోచనలు దేవుడి మీద. ఒక పాస్టర్ గారు రాజమండ్రిలో ఒక పాపకి పాట నేర్పించాడంట. పాస్టర్ గారిని అడిగిందండి, పాస్టర్ గారు నాకు పాట ఎలాగైనా నేర్పించండి, ఈ పాట నాకు చాలా ఇష్టం, మీరు పాడుతుంటే చాలా బాగుంటుంది, నేర్పించండి అంటే పాస్టర్ గారు ముందు రోజు అంతా బాగా చక్కగా పాటను నేర్పించారు. ఆ పాట మీకు తెలుసు కదా, నేను కూడా 2-3 సార్లు పాడాను. ఎంతో సుందరుడమ్మా యేసు, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మా యేసు. హల్లెలూయా. ఈ పాట నేర్చుకుంది ఆ పాప, చక్కగా నేర్చుకుంది. ఆదివారం వచ్చినప్పుడు ఆ పాపకి పాడడానికి అవకాశం ఇచ్చా. పాప మైక్ పట్టుకుంది, ఎంతో సుందరుడమ్మా యేసు, నేనెంతో మరిసిపోయాను, ఎంతో సుందరుడమని పాడుతుంది. మరిసిపోయిందంట. కొంతమంది దేవుని కొరకు వారంలో ఒకసారే గుర్తు చేసుకుంటారు, వారం అంతా మర్చిపోతారు. ఆ వారం అంతా యేసుని మర్చిపోయాడంటే అతనిలోకి ఎన్ని దూరిపోయి ఉంటాయో మీరు ఆలోచించండి, ఎన్ని జ్వరబడి ఉంటాయో ఆలోచించండి.
ప్రతి క్షణము దేవుని కొరకు ఆలోచన కలిగి ఉంటే చెత్త అంత లోపలికి వెళ్తుంది. ఎందుకంటే మన ఆలోచనలు దేవుడి మీద పెట్టుకున్నాం, మన దృష్టి దేవుని మీద పెట్టుకున్నాం, దేవుని మాటలు వినటానికే మనం ఇష్టపడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మన హృదయం భద్రపరచుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా అభిషేకం పొందాలి అంటే మొట్టమొదటిగా ఆసక్తి ఉండాలి. రెండోది మన హృదయము శుభ్రముగా ఉండాలి, మన హృదయము క్లీన్గా ఉండాలి, మన హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. అప్పుడే మనము అభిషేకము పొందగలుగుతాం. మన హృదయంలో చెత్త అంతా పెట్టుకొని నేను కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలని నువ్వు ముందుకొస్తే బైబిల్ మనకు చెప్పే మాట ఏంటో తెలుసా? 22వ వచనం, అపోస్తల కార్యాలు 8:22 మీరు చదవండి. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం. నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమింపబడవచ్చు అంటే ఆడ ఆలోచనలు కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకుంటున్నాడే కానీ అతడు స్వలాభము కొరకు దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాడు. మారు మనసు పొందాలి. మన హృదయం సరిగ్గా లేకుండా అభిషేకం మనం పొందలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఒక మాట వినొచ్చు, హృదయ శుద్ధి లేకపోయినా కూడా అభిషేకం కొంతమంది మీదకి వస్తుంది. కారణం ఏంటో చెప్తాను వినండి. అది పరిశుద్ధుల గురించి కాదు, దేవుడు పని జరిగించుకోవటానికి జరుగుతుంది. కానీ నిత్యము ఆయన అభిషేకాన్ని అనుభవించాలి అంటే హృదయము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అప్పుడే మనం అభిషేకించబడతాం. హల్లెలూయా. ఈ రెండు విషయాలను మీరు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మనం ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 32వ వచనం. చాలు. ఇప్పుడు ఆ మాట మీరు చదివారు కదా, ఆ మాటలో మీకు ఏమనిపించింది చెప్పండి? విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. హల్లెలూయా. విధేయులు కూడా కాకపోయినా పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకు రాదు. విధేయులు అంటే చెప్పండి, విధేయులు అంటే ఏంటి చెప్పండి? దానికి ఒక రీజన్ చెప్తాను. దేవుడు ఒక మాట చెప్పాడు నీకు చేయమని, దాన్ని ఎందుకు ఏంటి అని అడగకుండా చేసేయటమే విధేయత. ఎందుకు ఏమిటి అని అడగకూడదు. దేవుడు చెప్పాడు చేస్తున్నాను అంతే, దానిని విధేయత అంటారు. ఎందుకు చేయాలి అని అడిగామనుకో, అది విధేయత కాదు. యేసు ప్రభువు నిన్ను బాప్తిసం పొందమన్నాడు. ఎందుకు పొందాలి? పొందితే ఏం జరుగుతుంది? లేటుగా పొందితే ఏమవుతుంది? ఇదంతా నీకు అనవసరం అని చెప్పాడు, నువ్వు చేయటం అంతే. మన ఊర్లోని ఏదైనా కేసు జరిగిందనుకోండి, ఎస్ఐ దగ్గరికి వెళ్తాం. ఎస్ఐ దగ్గరికి నువ్వు ఎంత మంచి వైట్ షర్ట్ తీసుకుని వెళ్ళినా వెళ్ళరారా అంటాడు. ఎందుకంటే మనం వెళ్ళింది మరి ఆ పరిస్థితి మన అవసరం అనగా, ఎవడు నువ్వు నన్ను ఊరేగిరా నాను చెప్పండి సార్ వెళ్తారా? లేదు, చాలామంది వెళ్తారు. చెప్పండి సార్, ఏంటి నీ సంగతి ఏంటి? సరే కానీ బయటికి వెళ్ళి ముందు తీసురా అనడానికి. బయటకు తిట్టుకుంటేనే వచ్చేసి మరి తప్పదు, వెళ్తాం చేస్తాం. మన ఊరికి కార్పొరేటర్ వచ్చాడు, ఆయన ఏదైనా ఒక పని చెప్పాడు అనుకో, వెంటనే చేస్తారా లేదా? సీఎం చెప్తే తూచా తప్పకుండా చేస్తాం. వీళ్ళందరికీ పైన ఉన్నాడు, ఆయన చెప్తే ఎందుకు చెయ్యం? ఆయన అంటే ఎందుకు భయం లేదు? ఎస్ఐ అంటే భయం ఉంది నీకు, కానీ ఏసఐ అంటే భయం లేదు. మరి ఇదేం విధేయత అండి? ఆయన చెప్పిన పని చేయటమే విధేయత. ఆయన ఒక పని చెప్పగానే అది చేసామనుకో, దేవుడు దాన్ని వెంటనే ఎలా రెస్పాండ్ అవుతాడంటే, ఇతడు నాకు విధేయత చూపించాడు కాబట్టి ఆ కార్యము జరగటానికి అతని మీదకి నా ఆత్మను పంపుతాననుకుంటాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహామా నీకొక్కడనే ఉన్న నీ కుమారుని నేను చూపించు మొరియా కొండ యొద్దకు వచ్చి బలిచ్చే అన్నాడు. అబ్రహాము ఒక్క మాట మాట్లాడలేదు, ఒక్క
ఒక్క మాట కూడా ప్రభువా నేను ఎంత కాలం ప్రార్థన చేశాను, నేను అడిగినప్పుడే నీవు నాకు ఇచ్చావు, గుర్తుందా నీకు అని గుర్తు కూడా చేయలేదు. మనమైతే గుర్తు చేస్తాం దేవుడికి, ఎంత కాలం నుంచి ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం, అయినా ఇవ్వలేదంటే ఇవ్వకపోయినా నీకు ఇదైతే ఇచ్చినా ఇదైతే అనుకోవటమే గొప్ప విషయం. పోనీ ఇచ్చిన తర్వాత బ్రతికిస్తావా ప్రభు అని కూడా అన్న. యేసు చెప్పాడు, మౌనముగా వెళ్ళిపోయి బలిచ్చటానికి సిద్ధపడు, ఇందు మూలముగా నీవు నాకు భయపడుచున్నావని నాకు అర్థమయ్యిందని అంటాడు దేవుడు. నీకు అర్థమవుతుందా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్నేమడుగుతున్నాడో తెలుసా? నీ కుమారుల్ని ఇచ్చేమన్నాడు అనుకో, ఇస్తారా? ఇస్తారా చెప్పండి. ఒక పాట ఉంటుంది, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము సమయము. అబ్రాహాము నడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును బలిగా నేను నీ బిడ్డలను. హల్లెలూయా. ఇచ్చేదమ్మా సేవకైతే ఇస్తాం కానీ బలికైతే ఇవ్వమని, అసలు సంగతి అది మనది. ఇస్తామా మనం? అది విధేయత. దేవుడు ఏం చెప్పినా ఆయన తల వంచుకుని చేసేదే విధేయత. మర్మాలు నేర్చుకునే ముందు ఈ పాయింట్ నేర్చుకో. ఏ పాయింట్ అంటే విధేయత నేర్చుకోనండి. హల్లెలూయా. నేను ఎందుకు ప్రతి వారం ఇక్కడికి వస్తున్నాను తెలుసా? ఎందుకోసం? విధేయత. నాకు చాలా పనులు ఉంటాయి, సరదాగా బయటకు తిరిగే పనులు ఉన్నాయి, ఎప్పుడో మానేసి. మీ మధ్య నేను చెప్తున్నాను సాక్ష్యం, నాకు పెళ్ళి అయిన తర్వాత నా భార్యను ఒక్కసారి మలేషియా తీసుకెళ్ళాను నా మ్యారేజ్కి. అది కూడా 9 సంవత్సరాల తర్వాత. ఎప్పుడు మేము పార్కులు అంటే తిరగలే, పెళ్ళికి ముందు తిరగలేదు, పెళ్ళి అయిన తర్వాత. ఎప్పుడైనా వెళ్తే అలాగెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని దేవుని మాటలు మాట్లాడుకోవడం. ప్రేయర్కి టైం అయిపోతేనే కంగారు, కానీ ఇంకెక్కడికి వెళ్ళినా మాకు కంగారు లేదు. విధేయత ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ప్రాంతమును సింగపూర్ దేశంలో తెలుగు వాళ్ళందరినీ స్వతంత్రించుకుంటాం మనం అందరం. హల్లెలూయా. ఆ నమ్మకం కూడా ఉండాలి. విధేయత లేని వాడికి దేవుడు అభిషేకం కూడా. నేను చెప్తున్న పాయింట్లు మీరు వినండి. మొట్టమొదటిగా ఆసక్తి లేకపోయినా అభిషేకం రాదు. నీ హృదయము శుభ్రముగా లేకపోయినా అభిషేకం రాదు. దేవునికి విధేయత చూపించకపోతే అభిషేకం ఎందుకండి నీకు? దేవుడు చెప్పిన పని చేయకపోతే అభిషేకం ఎందుకు నీకు? కాబట్టి విధేయత కావాలి. హల్లెలూయా. 4వ పాయింట్ నేను చెప్తున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి. నేను మొట్టమొదట ఒక మాట చదివించాను, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడైనను దప్పికొనిన ఎడల వాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనములు చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాడట. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మీదకి అభిషేకం వచ్చి పంపిస్తానంటున్నాడు ఆ వచనాలు చదివితే? అది ఆ పాయింట్ ఆల్రెడీ చెప్పాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు అన్నాడు. హల్లెలూయా. మీరు ఆలోచించండి, మనం ఒక ఉద్యోగం కావాలంటే దాని కొరకు విశ్వాసాన్ని అప్లై చేస్తాం లేదా? నువ్వు ఇస్తున్నా ప్రభు, ఇచ్చేసాడు, స్తోత్రం అని అప్లై చేస్తాం. మనకి మంచి అమ్మాయి పెళ్ళికి కుదరాలంటే దానికి
పైకి బయటికి ఎలా చెప్పినా మనసులో మాత్రం ఎలా ఉండాలో ఆలోచన ఉంటుంది. దాని కొరకు కూడా ఒక విశ్వాసం ఉంటుంది. మన ఉద్యోగం కొరకు ఒక విశ్వాసం ఉంటుంది. మరి పరిశుద్ధాత్మను పొందుకొని నేను దేవుని కొరకు ప్రజ్వలించబడాలి అనే ఆలోచన కొరకు విశ్వాసం ఎందుకు ఉండదు? విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించకుండా నీవు పరిశుద్ధాత్మ పొందుకునలేవు. అది కూడా అసాధ్యమే. విశ్వాసము చాలా ఇంపార్టెంట్. విశ్వాసము మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో ఒక నమ్మకం మన మీద ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దేవుని ఆత్మ నీ మీదకు దిగి వస్తుంది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము మీరు చదువుతూ ఉంటుంటే పేతురు నిలుచొని వాక్యము చెబుతుంటుండగా, వాక్యమును ప్రకటిస్తూ ఉంటుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం వింటున్న వారందరి మీదకి దిగి వచ్చేసాడు. తెలుసా మీకు? ఆ మాట చదివారు? ఎవరైనా తీసారా? తెలుసా? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి 44 పరిశుద్ధాత్మ దిగెను. హల్లెలూయా. వాక్యం వింటే దిగింది అనుకుంటున్నారా మీరు? కాదు. వాక్యము విని ఆ వాక్యమందు విశ్వాసం ఉంచటం వలన వారి మీదకి దిగొచ్చారు. వినటం వలన ఏం కలుగును? విశ్వాసము కలుగును. వాళ్ళు విశ్వసించారు. ఇలాంటి అనుభవంలోనికి మేము వెళ్ళాలి అని వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగొచ్చారు. విశ్వాసము లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడు వారి మీదకి. కనుక విశ్వాసం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5వ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందరూ కూడా బైబిల్ గ్రంథమును తెరిచి చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా ఇచ్చు. ఎవరు పొందుకుంటారు పరిశుద్ధాత్మను? అడిగేవారు, అడగనవారు కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవటానికి నేను 1 by 1 చెప్తాను. ఆసక్తి ఉండాలి, హృదయము కడగబడాలి, విధేయత ఉండాలి, విశ్వాసం ఉండాలి, అప్పుడు ప్రార్థన ఉండాలి. ఈ స్టెప్స్ అన్నీ కరెక్ట్గా మీరు లెవెల్ చేసుకోగలిగితే ప్రార్థన చేస్తుంటుండగా పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో చెడ్డవాడైన తండ్రి చేపను అడిగితే పాముని. మీకు ఒక విషయం తెలుసా? ఎందుకు ఈ పోలికలు చెప్పాడో తెలుసా? ఇక్కడ పరిశుద్ధాత్మ కొరకును ఈవిల్ స్పిరిట్స్ గురించి కూడా చెప్తున్నాడు. మనం పరిశుద్ధాత్మ కావాలని అడుగుతుంటే దైవాత్మ వస్తుందా మన మీదకి? దేవుడు ఎప్పుడు అలా చేయడు. కొంతమందికి తెలియక ఈ పెంతుకోస్తలు పరిశుద్ధాత్మ అని చెప్పి ప్రార్థన చేసి గబగబగబను కొట్టేసుకుంటారండి, కింద పడిపోతారు. అవి దెయ్యాలు అని ఇలా అంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు పరిశుద్ధాత్మను అడిగితే నేను దెయ్యాన్ని ఇవ్వనని చెప్తున్నాడు. ఈవిల్ స్పిరిట్కి పోలికే పాము, తేలు, సింహము. మీరు కొదమ సింహములను పాములను త్రొక్కెదరు, నాగుపాములను త్రొక్కెదరు అని అంటే మన నాగుపాములు దొక్కుతాయి. ఎప్పుడైనా దొక్కారు మీరు చెప్పండి, ఈ రోజుకి నాకు చెప్పండి ఒక మాట. ఏం దొక్కుతామని తెలుసా? సాతాను అధికారమున్ నారాజు తీసివేసెను, సాతాను అధికారమున్
నా రాజు తీసివేసెను సిలువను దిగగొట్టి, సిలువను దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెనే, యేసు కాళ్ళతో త్రొక్కివేసెనే. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముందు. హల్లెలూయా. అవన్నీ ఈవిల్ స్పిరిట్ ఫామ్. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఒక వింతేడు తెలుసా, కొన్ని చేపలు పాములకు కూడా ఉంటాయి, మీకు కూడా తెలుసు. అందుకని ఆ రెండిట్లకి పోల్చాడు. కోడిగుడ్డు కావాలంటే తేలునిస్తాను అన్నాడు కదా. తేలు ఎలాగుంటుందంటే నల్లగున్న తేలు మీరు చూసే ఉంటారు, తెల్లగా ఉండే తేలు కూడా చూసారు ఎప్పుడైనా? ఎంత తెల్లగా ఉంటుందో. ఇజ్రాయెల్ దేశంలో కొన్ని తేలు తెల్లగా ఉంటాయి, తోకలాగా ఎత్తిపెట్టి అటు ఇటు 4 కాళ్ళుండి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఏ మూలకైనా వెళ్ళి ఆగింది అనుకోండి, దాని తోక కాళ్ళు ముడుచుకొని ఉంటే అది గుడ్డులాగా ఉంటుంది. దూరం నుంచి చూస్తే అది ఎలాగుంటుంది అంటే గుడ్డు ఉన్నట్టు ఉంటుంది. అరే గుడ్డే కదా అని పట్టుకోవడం ఉంటాం ఒకటి వేసారు. అందుకని యేసు ప్రభు పోల్చినప్పుడు మీరు కోడిగుడ్డు కావాలంటే తేలునిస్తున్నా అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కోడిగుడ్డుతో ఎందుకు చెప్పాడు సార్ అని మీరు అలాగే. కోడిగుడ్డు గురించి చెప్పిన ఒక మాట, కోడి గుడ్డు పెట్టిన తర్వాత దాని మీద పక్షి పొదుగుతే ఏమవుతుంది? పిల్ల అవుతుంది. పరిశుద్ధాత్ముడు కూడా అంతే. మనల్ని పొదిగాడు అనుకో, మనం పిల్లలకి అంటాం దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. రొట్టెని అడిగితే రాతినిస్తున్నాడు, కొన్ని రాళ్ళు రొట్టెలాగే కనబడుతుంది. అందుకని ఈ పోలికను ప్రభువు మాట్లాడు, తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఇచ్చును. ఇదే మాట మత్తయి సువార్తలో మంచి ఈవులను ఇచ్చును అన్నాడు. ఈ రెండు కరెక్టే. పరిశుద్ధాత్మ ప్లస్ ఈవులు. పరిశుద్ధాత్మ ఈవులు నీకు ఇచ్చును. పరిశుద్ధాత్మ ఈవులు అంటే ఆయన చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. అవి కృపావరములు, అవి దేవుని యొక్క ఆత్మాభిషేకము మన మీదకి ఇచ్చాను. హల్లెలూయా. కిందటి వారం నేను ఒక విషయాన్ని చెప్పాను, 3 ఆత్మల గురించి చెప్పాను. మనిషి ఆత్మ దెయ్యాన్ని ప్రభావితం చేయలేదు, మనిషి ఆత్మ దేవుడిని ప్రభావితం చేయలేదు. దెయ్యం ఆత్మ దేవుడిని ప్రభావితం చేయలేడు కానీ మనిషిని చేయగలడు. ఒక దెయ్యము ఒక మనిషిలోనికి వచ్చిందనుకో, ఆ మనిషి బుద్ధులు ఉండవు అందులోని, ఈ దెయ్యం బుద్ధులు వాడిలో కనబడతాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు విషయం అడుగుతాను, ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడనుకో, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందనుకో, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడనుకో, ఆ వ్యక్తిలో ఏం కనబడతాయి? పరిశుద్ధాత్మ ఫలము కనబడుతుంది, పరిశుద్ధాత్మ వరములు కనబడతాయి. ఏం కనబడతాయి? పరిశుద్ధాత్మ ఫలము కనబడుతుంది, పరిశుద్ధాత్మ వరములు కనబడతాయి. పరిశుద్ధాత్మ వరములు 9, పరిశుద్ధాత్మ ఫలము 1. ఆత్మఫలమేమనగా అని అన్నాడు కదా. ఆత్మఫలం అంటే అక్కడ బోల్డ్తో రాయబడి ఉంటుంది. ఆత్మ అన్న దగ్గర అంటే కాస్త థిక్గా రాయబడి ఉంటుంది పరిశుద్ధాత్మ. అది మనిషి ఆత్మ కాదు. ఆ ఆత్మ ఎప్పుడైతే నీ మీదకి వచ్చిందో, నీ లోనికి వచ్చాడో, నీలో ఆ ఫలము కనబడుతుంది. ప్రేమ, మంచితనము, సాత్వికము, క్షమించటము, దీర్ఘశాంతము, ఇవన్నీ కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎంతగా పొందుకుంటే అంతగా క్రీస్తుని పరిచయం చేయగలుగుతాం. ఎంత ఆత్మాభిషేకం కలిగి ఉంటే అంతగా క్రీస్తుని మనము చూపగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలంటే లూకాసు వార్త 11:11 నేను మీకు చెప్పాను కదా. దానికి ముందు నుంచి మీరు చదువుకుంటూ వస్తే, ఒక స్నేహితుడింటికి అర్ధరాత్రి వేళ వచ్చి ఒకడు, నా ఇంటికి వచ్చిన వానికి నేను ఆహారం పెట్టడానికి రొట్టెలు వదిలిము అని అడిగితే, అతని స్నేహితుడు ఈ టైంలో వచ్చేవాడు రప్పో అని అంటాడా అన్నాడు. వెంటనే లేచి స్నేహితుడైనందున అతన్ని మాటికి అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చినని అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవునితో స్నేహం ఉండాలి.
రెండవది మాటి మాటికి అడుగుతూనే ఉండాలి. ఎలా అడుగుతుండాలంటే ఎప్పటికప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా పరిశుద్ధాత్మ ఇవ్వనాడు, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవ నాకు ఇవ్వు నాయన, నన్ను అభిషేకించిన ఆయన అని అలా అడుగుతూనే ఉండాలి. 7 సంవత్సరాలు డిఎస్ దినకరన్ గారు మోకాలిన ప్రభువుని అడిగాడు, ప్రభువా నీ కృపావరములు నాకు దయచేయండి. 7 సంవత్సరాలు ఎంత పట్టుదలగా ప్రార్థించాడు మీరు ఆలోచించండి. 7 రోజులు చేయం, 7 సంవత్సరాల వరకు ఎందుకు, 7 రోజులు చేయం. 7 సంవత్సరాల తర్వాత దేవుడు ఒకానొక సమయంలో ఒక వెలుగులో అతనికి ప్రత్యక్షమై ఒక మాట అడిగాడు, నా కుమారుడా నీకు కృపావరాలు కావాలా నేను కావాలా అని అడిగాడు. బంగారం బాతుగుడ్డు కథ మీరు విన్నారు కదా, రోజుకో బంగారం గుడ్డు పెట్టేదంట. మీకు గుడ్డు కావాలా కోడి కావాలా? కోడే కావాలి. అప్పుడు రోజుకి గుడ్లు మనకే. డిజెస్ దినకరన్ గారు చాలా తెలుగుగా మాట చెప్పారు, ప్రభువా నువ్వే కావాలి. హల్లెలూయా. మనం కూడా ప్రభువుని అడుగు, ప్రభువా నువ్వు నా మీదకి రా, నాలో ఉండు, నన్ను బలపరచు, ఇక రోజు నువ్వు అద్భుత కార్యాలు చేసుకురా. అలాంటి అభిషేకాన్ని దేవుడు మనకిస్తాడు. అయితే మనం ఈ అనుసరించవలసింది ఏంటంటే ఆసక్తి, హృదయము కడుక్కొనుట, విశ్వాసము, విధేయత, ప్రార్థన ఉండాలి. ఆఖరిగా ప్రార్థన గురించి ఎందుకు చెప్పాను తెలుసా? ఇవేవి లేకుండా ప్రార్థన చేస్తే రాదు. ఇవన్నీ ఉండి ప్రార్థన చేయకపోయినా పరిశుద్ధాత్ముడి మీదకి రాడు. కాబట్టి ప్రార్థన కూడా ఉండాలి. అపోస్తల కార్యాలు మనం 2వ అధ్యాయం చూస్తే వాళ్ళందరూ ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. కంటిన్యూగా వాళ్ళు 10 రోజులు ప్రార్థన చేస్తున్నారు. 10 రోజులు వాళ్ళు ప్రార్థన చేశారా చెప్పండి? ఇంకేమి చేయలేదా? స్తుతించారు కూడా. లోకాసు వార్త చదివితే వాళ్ళు స్తోత్రము చేయుచుండిరి అని ఉంది. అంటే వాళ్ళు స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. స్తుతించి 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 మరలా పరిశుద్ధాత్మ ప్రభువా నువ్వు పంపుతానన్నా కదా, ఇంకా పంపలేదేంటి, ఇంకా పంపలేదేంటి, ఎప్పుడు పంపిస్తావు, వాగ్దానం చేసిన వాడు నీవు, నమ్మదగిన వాడు ఆయన కంటిన్యూగా ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఓపికను వాళ్ళ ప్రార్థనను కొంత సమయము దేవుడు గమనించి పరిశుద్ధాత్మ దేవుడిని పంపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని నక్షత్ర మండలాలను దాటుకొని వేగముగా జోరుగా వచ్చాడంట. అక్కడ రాసి ఉంటుంది వేగముగా వచ్చాడంట. వైజాగ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బేగా వచ్చేసాడు. తిన్నగా వచ్చినప్పుడు ఒక పెద్ద ధ్వని వినిపించింది. పండగ కదా, అందరూ రకరకాల 14 దేశాల వచ్చారు ఆ పండగకి. ఆ ధ్వని ఆ మేడం మీదకి రాగానే పండగ అంతా ఒక పక్క వదిలేసి అందరూ పరిగెత్తుకుని వచ్చారు. అందరు వచ్చేసరికి ఏంటంటే ఇంక వీళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ భాషల్లో సువార్త చెప్పేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగి 14 దేశాల వారికి ఒక్కసారి సువార్త ఒకే రోజు ఒక కూటంలో వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇంగ్లీష్లో చెప్తే తెలుగులో చెప్పేవాడిని చూశాను. అక్కడి నుంచి తమిళ్ 3 ట్రాన్స్లేషన్లు చూశాను. మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథాన్ని నేను చూశాను. 14 లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ జరిగింది ఒకేసారి. పరిశుద్ధాత్మ దేవుని కార్యం. హల్లెలూయా. 3000 మంది ప్రభువులోనికి వచ్చారు. అది దేవుని పని. ఆ అభిషేకం మనకుంటేనే దేవుని కొరకు మనం జీవించగలం. ఒకసారి అందరం లేచి నిలుచొని పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెడదాం. ఆసక్తితో ప్రార్థన చేయి. ఒకవేళ హృదయము కడుక్కోవలసిన స్థితి ఉంటే కడుక్కో. ప్రభువా నా హృదయంలో ఇక ఈ పాపం మేలుతుందని అది నాకు మాత్రమే తెలుసు, నన్ను కడుగు, ఈరోజు నేను దాన్ని విడిచిపెడతాను ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు అని ప్రార్థించి. ఏ బలహీనతో నిన్ను అభిషేకం పొందకుండా ఆటంకపరుస్తుంది ప్రార్థించి. ప్రభుతో చెప్పు, నువ్వేం చెబితే దానికి నేను విధేయుడైపోతాను, నువ్వేం చెబితే నేను దానికి విధేయుడైపోతాను ప్రభువా, విధేయత చూపెడతాను అని ఆ విధేయతను చూపించడానికి ప్రయత్నించు. దేవుడికి విధేయుడు తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మనిస్తానని బైబిల్ చెప్తుంది.
విశ్వాసం ఉంచు, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడంటే యేసయ్య, బిగ్గరగా చెప్పాడంట. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మతో నన్ను నింపని ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేయి, స్తుతులు చేయి. ప్రభువా నీ ఆత్మచేత నన్ను నింపండి నాయన. పరిశుద్ధాత్మను మీరు నా మీదకి దిగి వస్తే నేను నీ కొరకు బలముగా జీవించగలుగుతాను. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలుగుతున్నానని పౌలు ఎలాగ చెప్పగలిగాడంటే అతడు పరిశుద్ధాత్మ వలన బలము పొందినవాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. మీరు రక్షణ పొందినప్పుడు మీలోనికి వచ్చిన పరిశుద్ధాత్ముడు వేరు. నిన్ను రక్షణ మార్గంలో స్థిరపట్టడానికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తి నొందుతావు, శక్తి నొందుతావు. విశ్వాసమును కనపరచు సహోదరుడా, విధేయత చూపించు, ప్రార్థన చేయి, మౌనంగా ఉండకు, ఆసక్తి చూపించు, ఆసక్తి చూపించు. హల్లెలూయా. అడుగు. మీ ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు. మీ ప్రార్థన స్వరాలను ప్రతి ఒక్కరు స్వరం నేను వినాలి. రాత్రికాల సమయంలో ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. బయటికి చేయి, ప్రేయర్ చేయి. అడిగాను ప్రతి ఒక్కరు, ప్రభువా నీ ఆత్మను అభిషేకించండి తండ్రి, నన్ను అభిషేకించండి, నీ ఆత్మ చేత అభిషేకించండి. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా అందన, ఆత్మదేవానికి వందన. పరిశుద్ధాత్మతో నింపండి నాయన. ఆసక్తి కలిగి ఉంటేనే అభిషేకం వస్తుందన్నావు. ఇదిగో విధేయత చూపమంటున్నావు, విశ్వాసము కలిగి ఉండమంటున్నావు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీవు దేవుని ఆత్మ కొరకు ఆశపడగలుగుతున్నావా? ప్రభు కొరకు ఆశ కలిగి ఉన్నావా? ఈ రాత్రి కాల సమయంలో అడుగు, ప్రభువుని అడుగు. ప్రభు నీ ఆత్మతో నింపు నాయన, నన్ను నింపు ప్రభువా, నన్ను బలపరచు నాయన. నీవు వాగ్దానం చేసింది నేను పొందుకోవాలైనా, నువ్వు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నేను అనేకుల మధ్య సాక్షిగా ఉండటానికి, సువార్తగా తీసుకువెళ్ళటానికి, నీ కార్యము చేయటానికి, నీ పరిచయలో వాడబడటానికి ఆత్మతో నింపండి. అడుగుదాం, ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడుగుదాం. హల్లెలూయా. ప్రభువా నన్ను అభిషేకించు, అభిషేకించని అడుగుదాం. ప్రార్థించేద్దాం, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా ప్రార్థించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మరొకసారి ఇంకా బలమైన నీ అభిషేకము నా మీదకు తీసుకురండి. మరొకసారి బలమైన నీ అభిషేకము, మరొకసారి బలమైన నీ అభిషేకము నా మీదకు తీసుకురండి. పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి. ఊరిబా షికాల రిక ఊరిబా శంత రిబ రికల రంద. పరిశుద్ధాత్మతో నింపండి నాయన, పరిశుద్ధాత్మతో నింపండి నాయన. పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ఇంకో 2 విషయాలను దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రద్ధగా ప్రార్థన పూర్వకంగా వినండి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన దైవ సేవకుడు అతని మీద చేతులుంచినప్పుడు కూడా పొందుకుంటారు. పేతురు, యోహానులు వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారని బైబిల్ చెబుతుంది. లేదా ఆత్మచేత నింపబడిన సేవకుడు వారి మీద ఊదినప్పుడు పొందుకుంటారని బైబిల్ చెబుతుంది. యోహాను సువార్తలో యేసు ప్రభు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. కనుక ప్రార్థన చేద్దాం. అభిషేక్తులైన వారి చేత ప్రార్థన చేసుకున్నప్పుడు అభిషేకం పొందుకుంటాం. పరిశుద్ధాత్ముడా అని పొంది అభిషేకమును దయచేయండి నాయన. పరిశుద్ధాత్మతో అభిషేకించి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఆమేన్. తిరిగి జీవింపజేయుమయ్యా, ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అభిషేకించు, పరిశుద్ధాత్ముడా మీరందరి మీదకి, ఓ పరిశుద్ధాత్ముడా మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు అభిషేకించు, పరిశుద్ధాత్ముడు అభిషేకించు, పరిశుద్ధాత్ముడికి బిడ్డలందరూ అభిషేకించు. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆమేన్. ఆత్మీయ వరము పరిశుద్ధాత్ముడా నాయన ఒక్కసారి నాయన ఇప్పుడందరూ అభిషేకించండి, ఇప్పుడందరూ అభిషేకించండి, నన్ను అభిషేకించండి, అభిషేకించండి, అభిషేకములు తెచ్చండి, అభిషేకములు తెచ్చండి. అజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని ప్రార్థించేద్దాం. ప్రభువుని ఆత్మతో నింపండి నాయన, ఈ ఆత్మతో నింపండి నాయన. ఈ సమయంలో ఈ ఆత్మ అభిషేకములు కావాలి, ఈ ఆత్మతో నడిపించండి, ఆత్మ బలములు తెచ్చండి, ఆత్మాభిషేకములు తెచ్చండి, పరిశుద్ధాత్మతో బలపరచండి, పరిశుద్ధాత్మ అభిషేకించండి. ప్రతి ఒక్కరు కూడా ఉజ్జీవింపచేయండి, ప్రతి ఒక్కరు కూడా ఉజ్జీవింపచేయండి, ప్రతి ఒక్కరు కూడా ఉజ్జీవింపచేయండి. హల్లెలూయా. అభిషేకములు తెచ్చండి, అభిషేకములు తెచ్చండి. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ బలమైన దేవ, అగ్ని దేవ, అగ్ని దేవ అభిషేకించండి, అగ్ని మండించండి నైనా, అగ్ని మండించండి ప్రభా, అగ్ని చేత నన్ను అభిషేకించండి. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరియా రబాషికలరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బలపరచండి. మీ యొక్క గొప్ప అభిషేకమును బిడ్డలందరి మీదకి తీసుకురండి. ఈ సమయంలో దేవుని ఆత్మ నీ మీదకి రావాలని ఆశ కలిగిన వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి చాలా ఆసక్తి చూపించాలి సహోదరుడు. ఈ రాత్రికాల సమయంలో చాలా ఆసక్తి నువ్వు చూపించాలి. దేవుడు ఆత్మ నీ మీదకి రాబోతుంది. మనస్ఫూర్తిగా అడుగు, ప్రభువా నన్ను అభిషేకించు, నీకు విధేయుడిని నేను బ్రతుకుతున్నాను ప్రభువా, బ్రతకాలి ప్రభువా, విశ్వాసము చూపడుతున్నాను, అభిషేకించి మండుచు ప్రకాశించినట్లుగా నేను ఉండాలి. అభిషేకించి ప్రభువా వీరి మీదకి నీ ఆత్మను పంపుము తండ్రి, కుమ్మరించుము నాయన, నీ ఆత్మను కుమ్మరించుము ప్రభు, నీ ఆత్మను వీరి మీద కుమ్మరించు. భాష బలరికు రీషంతర బల
పరిశుద్ధాత్ముడి బిడ్డలు మీరు తాకండి. Going to receive the Holy Spirit right now. You have to clean your heart. You have to pray. You have to pray more time. You're going to receiving the power right now. Jesus. Glory kabaraba shuri kabamali alori angarabari kodarasanta. పరిశుద్ధాత్ముడు ఈ బిడ్డను మీరు తాకండి నాయన. ఇగో ఈ బిడ్డను మీరు తాకండి తండ్రి. ఇదిగో ఈ బిడ్డలందరూ మీరు తాకండి నాయన. పరిశుద్ధాత్ముడు మీ మీదకి రావాలనుకుంటున్నారు. ఎందుకు ఇంకా అనుమానము కలిగి ఉన్నారు? ఎందుకు ఆయన కొరకు మీరు రిసీవ్ అవ్వట్లేదు? ఎందుకు ఆయన కొరకు మీ హృదయాన్ని మీరు తేవలేకపోతున్నారు? మీ ఆలోచనలు ఎటువైపు వెళ్ళిపోతున్నాయి? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సిద్ధముగా ఉండు. దేవుని ఆత్మ నీ మీదకి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వీరి మీదకి రండి నాయన. పరిశుద్ధాత్ముడు వీరి మీదకి రండి నాయన. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో నువ్వు అభిషేకం పొందుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు అభిషేకం లేకుంటే ఈ స్థలం నుండి వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు ముందుకు రండి ప్రార్థన చేయటానికి. ఒకరు ముందుకు రండి. అందరూ కనిపెడదాం. పరిశుద్ధాత్మ కొరకు కనిపెడదాం. ఒకరు ముందుకు రండి, ఒకరు ముందుకు రండి. సత్య ముందుకు రా. సురేష్ ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఒకరు పాట పాడండి. స్లోగా పడలేదు. పరిశుద్ధ జీవనది. హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్మ కొరకు కనిపెడదాం. పరిశుద్ధాత్మ కొరకే కనిపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ప్రభువా, నాయన గో నాయన, ఇతన్ని మీరు అభిషేకించి, ఇతన్ని మీరు దీవించండి. అభిషేకమును దయచేయండి. ఇదిగో ఆత్మ పనులు, ఆత్మ క్రియలు ఇతనిలో కనబడాలి, ఇతనిలో కనబడాలి నాయన. అభిషేకము దయచేయండి, అభిషేకము దయచేయండి. Uri Baba, you receive the power of the name of Jesus. Hallelujah, hallelujah. Uri Bashi, Uri Kandarabala, పరిశుద్ధాత్మ దేవుని కొరకే సిద్ధము కలిగి ఉండి దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని యొక్క బలముని మీదకి రాబోతుంది. Glory kabaras. You can speak the tongues right now. Glory basio rikanda ramala rikundari. Jesus. Glory arriba baba. Receive. ఇంకేమో ఆలోచించుకు. దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంటుంటాడుగా. సిద్ధపడు. దేవుని ఆత్మ కొరకే సిద్ధపడు. నీ సొంత ఆలోచనలు తీసిపోయి ప్రభా నన్ను బలపరిచి వాడుకున్నాడు. నేను విధేయుడిని, నేను బతుకుతాను. Jesus, thank you Lord. Glory ka baba baba. Uri chandaro rika valare. Uri bara chandaro rika valare. పరిశుద్ధాత్మకి బిడ్డని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభాకర్ జ్ఞాపకం, ప్రభు కొరకే స్పష్టంగా కనిపెట్టు. ప్రభు నీ ఆత్మ అవసరం నాకు, నీ ఆత్మ బలము నాకు అవసరం. You receive the power right now. పరిశుద్ధాత్ముడు రండి నాయన, బలముతో నింపండి, బలముతో నింపండి తండ్రి. ఈ బిడ్డందరిని అభిషేకించి, ఈ బిడ్డలందరిని అభిషేకించి, ఈ బిడ్డను కూడా అభిషేకించి.
దేవుని కొరకు నువ్వు బలమైన సాక్షిగా బ్రతకాలి. దేవుని కొరకు నువ్వు జీవించాలి. ఇండియా దేశంలో దేవుని కొరకు నువ్వు నిలబడాలి. ఒక పౌరుషము, రోషము నీకు కావాలి. అది దేవుని ఆత్మ వలనే మనకి కలుగుతుంది. ప్రభు ఆత్మను నీ మీదకి ప్రభు పంపుతూ ఉంటుంటాడు. అది రిసీవ్ చేసుకోవడానికి నీ హృదయం తేలికపరచు సహోదరుడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఇదిగో దేవుని ఒక అభిషేకం మీదకి వస్తుంది. అభిషేకించు తండ్రి. ఈ బిడ్డను మీరు అభిషేకించండి. ఈ బిడ్డను మీరు బలపరచండి. ఇదిగో నన్ను ఇప్పుడైనా నీ ఆత్మతో నింపడను. ఇదిగో నైనా ఆలోచన లేకుండా నన్ను మీ ఆత్మచేత నింపబడ్డానికి సహాయం చేయండి. ఈ బిడ్డను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. You receive the power of the Holy Spirit. You receive the power of the Holy Spirit right now. వేరే విధమైన ఆలోచనలు ఏమి పెట్టుకోకు. దేవుడు ఒక ఆత్మ మీద దిగి వస్తుంది. దేవుని ఒక ఆత్మ మీద దిగి వస్తుంది. నువ్వు బలం నొందుతున్నావు. ప్రభుని అడుగు. ప్రభు నేను నీ కొరకు వాడబడాలి. నీ అభిషేకం నాకు కావాలని. ప్రభు నీ కొరకు నేను వాడబడాలి. నాయన నీ యొక్క అభిషేకం నాకు కావాలని అడుగు. నీ యొక్క ఆత్మ నాకు కావాలి తండ్రి. నీ యొక్క ఆత్మ నాకు కావాలి నాయన. నీ ఆత్మ నాకు కావాలి తండ్రి. అడుగు. హృదయపూర్వకంగా అడుగు. ప్రభు నన్ను బలపరచు. నీ యొక్క అభిషేకముతో నింపుతాను. నీ యొక్క అభిషేకముతో నింపుతాను. ఇప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపు. బిడ్డను మీరు తాకండి నాయన. ఈ సమయంలో మీరు తాకండి. మీరు బలపరచండి. ఇదిగో నాయన. బిడ్డను మీరు వాడుకోండి. బిడ్డను మీరు వాడుకోండి. అభిషేకించండి స్వామి. అభిషేకించండి తండ్రి. అభిషేకించండి. దేవునికి విధేయత్వం అయితే మన పరిశుద్ధాత్మ ఇప్పుడే రిసీవ్ చేసి అభిషేకించండి. ప్రభు నీ కొరకు వాడబడాలి. Going to receive the power. Going to receive the power. Glory Baba 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 Baba. Glory Baba Baba Baba. Glory Baba 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 Baba. Glory Baba Baba Baba. పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. ఈ బిడ్డ మీదకి మీ అభిషేకం దయచేయండి. ఈ బిడ్డ మీదకి అభిషేకం దయచేయండి. ఈ బిడ్డ మీదకి అభిషేకం దయచేయండి. ఇదిగో ఇప్పుడేనని బిడ్డ నీ యొక్క ఆత్మను పొందుకోవటానికి, ఈ ఆత్మను పొందుకోవటానికి, ఇదిగో నేను హృదయం ఖాళీ చేయడానికి, ఈ ఆత్మ చేత నింపబడడానికి సహాయం. పరిశుద్ధాత్మడా నాయన మిత్రుల మీదకి రండి. ఇదిగో ఇప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ బిడ్డ మీరు తాకండి నాయన. బలపరచండి. ఇంకా ఆటంకంగా ఏదో అడ్డుపడిపోతున్నాయి బ్రో. ఇదిగో ఇప్పుడే రిసీవ్ చేసుకోవడానికి సహాయం. పరిశుద్ధాత్ముడా మీరు బలపరచండి నాయన. ఈ బిడ్డను మీరు తాకదండి. ఈ బిడ్డను మీరు బలపరచండి. రిసీవ్ చేసుకోవడం సహాయం. దేవుని అభిషేకం కూడా కనిపెట్టు. మనస్ఫూర్తిగా దేవుడు నేను ఇప్పుడే బలపరుస్తాను. మనస్ఫూర్తిగా హల్లెలూయా హల్లెలూయా. glory baba 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 receive the power. పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడు. కనిపెట్టు. దేవుడు తన ఆత్మతో నింపుతున్నాడు. దేవుడు తన ఆత్మతో నింపుతున్నాడు. బలమైన అభిషేకం నీ మీదకి వస్తుంది. ఓ రబాషికల ఊరి బాబా బాబా బాబా. పరిశుద్ధాత్మ బలము చేత నడిపింపబడుతున్నావు. ఊరి కమర్రిష్ అందరు ఊరి బలరి తండ్రి నాయన బిడ్డను మీరు బలపరచు. ప్రార్థిస్తున్నాం.
పాపము చేశాను, దోషినై ఉన్నాను,